హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వర్డ్ప్రెస్లో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి చేద్దాము. సో బేసిక్గా బిగినర్స్ అనే వాళ్ళు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు మెయిన్గా వాళ్ళ థీమ్ మీద, ప్లగిన్స్ మీద కాన్సన్ట్రేట్ అనేది చేస్తారు. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ చేసే సెట్టింగ్స్ ఏంటిదంటే డేట్ అండ్ టైం. సో డేట్ అండ్ టైం అనేది చాలామంది పట్టించుకోరు. సో కానీ ఎప్పుడైతే మీరు పోస్ట్ రాస్తారో అప్పుడు మీరు డేట్ అండ్ టైం అనేది గమనించాల్సి ఉంటుంది. సో చాలామంది అది కూడా గమనించరు, పబ్లిష్ అనేది చేసేస్తారు. కానీ అది పర్లేదు. కానీ ఎప్పుడైతే మీరు షెడ్యూల్ చేస్తారో సో షెడ్యూల్ చేసినప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది. సో డేట్ అండ్ టైం చేంజ్ చేయడానికి సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక జనరల్ మీద క్లిక్ చేయండి. సో జనరల్ మీద క్లిక్ చేశాక కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ టైమ్ జోన్ అని ఉంది చూసారా. సో టైమ్ జోన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ అప్ చేయండి. సో ఇక్కడ మీరు ఏషియా ఫైండ్ చేయండి. సో ఏషియా అనేది ఉంది కదా. సో ఏషియాలో కలకత్తా ఫైండ్ చేయండి. కేలో కలకత్తా అనేది ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మన ఇండియన్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మన ఇండియా దాంట్లో డేట్, మంత్, ఇయర్ అనేది వస్తుంది. సో డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం ఫార్మాట్. సో టైం ఫార్మాట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. సో దాని తర్వాత వీక్ స్టార్ట్ ఆన్ అంటే వీక్ సండే నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వర్డ్ప్రెస్ సెట్టింగ్స్ పర్మాలింక్స్. సో పర్మాలింక్స్ గురించి చాలామంది పట్టించుకోరు, కానీ పర్మాలింక్ అనేది ఒక ఎస్సీఓలో కూడా ఒక పార్ట్ అన్నట్టు. సో పర్మాలింక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో పర్మాలింక్స్ అని ఉంది కదా. సో పర్మాలింక్స్ మీద క్లిక్ చేయండి. సో పర్మాలింక్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ కామన్ సెట్టింగ్స్లో పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా పర్మాలింక్స్ అనేవి చేంజ్ చేస్తాము. సో బేసిక్గా మీరు బ్లాగర్ నుంచి వచ్చారంటే న్యూమరిక్ కాదు కానీ డేట్ అండ్ నేమ్ అని ఉంటుంది. కానీ మనం పర్మాలింక్స్ అనేది మనకి ఎస్సీఓ కోసం అని మన పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మనం ఎప్పుడైతే బ్లాగర్ నుంచి స్విచ్ అవుతామో అప్పుడు మంత్ అండ్ నేమ్ అని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బ్లాగర్ నుంచి ఏం స్విచ్ అవ్వకపోతే ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేది ప్లగిన్స్. బేసిక్గా మనం ఎప్పుడైతే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తామో కొన్ని డిఫాల్ట్ ప్లగిన్స్ అనేది వర్డ్ప్రెస్ ఇస్తుంది. సో అవి మీకు అవసరం ఉంటే ఉంచుకోండి, లేకపోతే తీసేయండి. కానీ మోస్ట్లీ అవి అవసరం లేదు. సో ప్లగిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసి అవసరం లేని ప్లగిన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డీయాక్టివేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. సో ప్లగిన్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. సో ఆ డిఫాల్ట్ ప్లగిన్స్ వల్ల మనకి యూజ్ అనేది లేదు. సో మీకు ఒకవేళ యూజ్ ఉంటే మీరు డిలీట్ చేయకండి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చే సెట్టింగ్స్ స్క్రీన్ ఆప్షన్స్. సో స్క్రీన్ ఆప్షన్స్ ఎలా ఓపెన్ చేయాలంటే డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో డాష్బోర్డ్లోకి వచ్చాక ఇక్కడ రైట్ సైడ్కి స్క్రీన్ ఆప్షన్స్ అని ఉంది కదా. సో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్టిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడే స్క్రీన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నీట్గా ఉందన్నట్టు. సో ఈ విధంగా మనం స్క్రీన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ డాష్బోర్డ్లో ఉన్నాయని క్లియర్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇందులో స్క్రీన్ ఆప్షన్స్లో మీకు ఏమైనా ఉపయోగపడేది ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సైట్ హెల్త్ స్టేటస్, యాక్టివిటీ, వర్డ్ప్రెస్ ఈవెంట్స్ అండ్ న్యూస్ అలాంటివి మీకు అవసరమైనవి ఉంటే ఉంచుకోండి, లేకపోతే అన్టిక్ చేసేయండి. సో మన వీడియోలో నెక్స్ట్ వచ్చే వర్డ్ప్రెస్ సెట్టింగ్స్ చేంజింగ్ పింగింగ్ వెబ్సైట్. సో పింగింగ్ వెబ్సైట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. పింగింగ్ వెబ్సైట్ ఏంటిదంటే మీ వర్డ్ప్రెస్లో ఎప్పుడైనా మీరు హోమ్ పేజ్లో కానీ లేకపోతే పేజెస్ కానీ లేకపోతే కొత్త పోస్ట్ కానీ పబ్లిష్ చేసినప్పుడు సో ఈ వెబ్సైట్స్ అనేటికి పింగ్ చేస్తుంది అన్నట్టు వర్డ్ప్రెస్. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి రైటింగ్లోకి రండి. సో రైటింగ్లోకి వచ్చాక ఇక్కడ అప్డేట్ సర్వీసెస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఒకే వెబ్సైట్ ఉంది అన్నట్టు. సో ఎప్పుడైతే మీరు కొత్త పోస్ట్ పబ్లిష్ చేసిన, పేజ్ అనేది చేంజ్ చేసినా సో ఈ ఒక్క వెబ్సైట్కే పింగ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎన్ని పింగ్ వెబ్సైట్స్ అంటే అన్ని పింగ్ వెబ్సైట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్కి లింక్ ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పింగ్ లిస్ట్ అనేది. సో కాపీ చేసుకోండి. ఈ లిస్ట్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు మనం యాడ్ చేసిన వెబ్సైట్ లింక్స్ అనేవి ఉన్నాయి. సో ఇది చేయడం వల్ల ఏంటిదంటే సో ఈ వెబ్సైట్ లింక్స్ అనేవి యాడ్ చేయడం వల్ల ఏంటిదంటే వేరే సెర్చ్ ఇంజన్స్లో మన వెబ్సైట్ అనేది ఫాస్ట్గా ఇండెక్స్ అవుతుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ కూడా అవుతుంది అన్నట్టు. పేజెస్లో మీరు చేంజ్ చేసిన
ఏమన్నా ఉంటే టెక్స్ట్ కానీ ఫాంట్ కానీ అలాంటివి. సో సెర్చ్ ఇంజన్లో కూడా ఫాస్ట్గా ఇండెక్స్ అవుతాయి. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటిదంటే మన ఇండెక్స్ అనేది తొందరగా అవుతుంది సెర్చ్ ఇంజన్లో. సో ఫ్రెండ్స్, ఇవి మనం చేంజ్ చేయాల్సిన 5 వర్డ్ప్రెస్ సెట్టింగ్స్. సో ఈ చేంజెస్ అనేవి మనం కంపల్సరీగా చేయాలి. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు ఏమన్నా చేంజెస్ అనేది చేయొద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.